సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉండేటువంటి గుత్తి వంకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. వంకాయల్లోనే రకరకాలు ఉంటాయండి. తెల్ల వంకాయల్లో రకాలు ఉంటాయి. అదేవిధంగా పర్పుల్ కలర్‌లో కూడా రకరకాల వంకాయలు ఉంటాయి కదా! షేప్స్. ఇంకా ఈ వంకాయ అయితే భలే ఉందండి. చూడటానికి చాలా బాగుంది. ముచ్చిక దగ్గర కొంచెం కట్ చేసుకొని 4 పక్షాలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూస్తేనే చూడముచ్చటగా ఉందనమాట. చాలా లేతగా ఉన్నాయి వంకాయలు. ఇలాంటి వంకాయలతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా దాని గురించి ఉల్లి మసాలా చేసుకుంటున్నాను. నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా క్యూబ్స్‌లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 4, 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడే గ్రైండ్ చేసి రెడీగా ఉంది. అందుకని యాడ్ చేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7, 8 లవంగాలు వేసుకున్నాను. దాల్చిన చెక్క ఈ మాత్రం వేసుకున్నానండి. అదేవిధంగా స్టార్ అనియన్ ఒకటి వేసుకున్నాను. అదేవిధంగా ఇలాచి ఒక 4 వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనము పసుపు యాడ్ చేసేస్తాము. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసుకుంటామండి ఇక్కడే. తర్వాత మనకి సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూను నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ వంకాయలను వేసుకుని మనం కాస్త ఫ్రై అవనిస్తామండి. 70% వరకు చక్కగా దీన్ని ఫ్రై చేసేసుకుంటామండి. కొద్దిగా అలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకి తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటాము. ఇంకా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనం తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై అవనిస్తామండి. అది పాత్రను విడిచిపెట్టినట్టు అయ్యి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అనమాట. ఆనియన్ పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఈ మూమెంట్ లో ఈ ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలు వేసుకొని చక్కగా సున్నితంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని కాసేపు నూనె సెపరేట్ అయ్యే వరకు మనం ఉడకనిస్తాం అనమాట. ఒక 5 మినిట్స్ పాటు సరిపోతుంది. మనకు ఆయిల్ పక్కకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా మనకి ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేయడమే ఆలస్యం అనమాట. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లో కలుపుకుని తిన్నా, అదేవిధంగా రోటీస్తో నంచుకున్నా సరే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా దీని కాంబినేషన్ లో నేను అన్ని వెజిటబుల్స్ వేసి సాంబార్ కూడా చేశాను అనమాట. ఇంక ఈ రెంటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. లేతగా ఉన్న వంకాయలతో మనం చేసుకుంటే ఏంటంటే ఒక రకమైన కమ్మదనం ఉంటుంది. వంకాయలో చాలా బాగుంటుంది. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేయడానికి రెడీగా ఉందనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.